పొద్దున్న లేస్తే ఒక ప్రొఫెషనల్ కోర్సులో నువ్వు ఈ సొసైటీకి ఏం యాడ్ ఆన్ చేయకపోతున్నావు, అది ప్రైమరీ ప్రోడక్ట్. నీ జాబు, నీ కెరియరు, నీకు వచ్చే కంఫర్ట్స్ అన్నీ బై ప్రోడక్ట్స్. అలా థాట్ ప్రాసెస్ పెట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ ది బెస్ట్ మెటఫర్ 3 Idiots. 3 Idiotsలో ఆమెతో పాటు మిగతా హీరోస్ మాధవన్కి కానీ మిగతా అందరికీ కానీ రూమ్మేట్స్కి టాలెంట్ ఉంది. ఎక్స్ట్రా ఒక లేయర్ ఏదైతే ఆమిర్ ఖాన్కి ఉందో అది క్లారిటీ, అది ఎండ్ పర్పస్. ఆమిర్ ఎప్పుడేమంటాడు, ఎండ్ పర్పస్ చూడమంటాడు. అందుకే ఆమిర్ మెయిన్ క్యారెక్టర్, లాస్ట్లో హీ అచీవ్స్ వాట్ హీ అచీవ్స్. సో అందుకే 3 Idiots లాంటి ఫిలింని ఐఐఎమ్స్లో కేస్ స్టడీగా పెట్టారు చాలామందికి. ఎందుకంటే యూ ఆర్ గోయింగ్ టు యాడ్ ఎ సొల్యూషన్ టు ద సొసైటీ. ఇవన్నీ జనరేషన్స్ ఉండాలి. వై ఐన్స్టీన్ ఇప్పుడు నీకు ChatGPT ఎవరు కనిపెట్టారు అని చెప్పి వాళ్ళని ప్యాటర్నైజ్ చేయట్లేదు, రైట్? రోబోటిక్స్ ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళని ఎవరు వర్షిప్ చేయట్లేదు. ఇన్నేళ్ళైనా కూడా ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్ని, ఒక చార్ల్స్ బబేజ్ని, రైట్, ఒక సోక్రటీస్ని, ఇప్పటికి దే ఆర్ ద మోస్ట్ ఐకానిక్ క్యారెక్టర్స్ ఫర్ హ్యూమన్ ఎవాల్వ్మెంట్, రైట్? మన ఇండియన్స్ వచ్చేస్తే అబ్దుల్ కలాం గారిని, ఎందుకంటే దే హ్యావ్ సెట్ ద విజన్, దే హ్యావ్ సీన్ ద పర్స్పెక్టివ్ 100 years బిఫోర్. అది